ఏపీలో రాజకీయమంతా ఒకెత్తైతే ఉత్తరాంధ్రలో అది మరోలా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ జిల్లాలో పాలిటిక్స్ అంటే అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. ఇటీవల రాష్ట్రమంతా కూటమి గాలి వీచినా చివరికి ఆ జిల్లా మొత్తం స్వీప్ చేసిన ఆ నాయకుడి నేతృత్వంలో వైసీపీ ఇప్పటికీ బలంగానే కనిపిస్తుందన్న టాక్ ఉంది. అలాంటి నాయకుడి వారసత్వం విషయంలో జరుగుతున్న హడావుడి ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఎవరనైతే ఆయన వారసులు ఎవరు? ఉత్తరాంధ్ర వైసీపీలో యువ రక్తం. వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయమేనా? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో యువ నాయకుల జోష్ కనిపిస్తోంది. ఇప్పుడు వైసీపీలో ఆ సందడి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కీలకమైన విజయనగరం జిల్లాలో పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్న బొత్స కుటుంబం నుంచి నవతరం నాయకులు బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నట్టు పరిస్థితులను బట్టి తెలుస్తోంది. మండలిలో విపక్ష నేతగా రాష్ట్ర స్థాయిలో బొత్స సత్యనారాయణ రాజకీయం చేస్తుంటే జెడ్పీ చైర్మన్ గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తన మార్కు చూపిస్తున్నారు ఆయన కజిన్ చిన్న శ్రీను. మరోవైపు కుమార్తె సిరి సహస్ర రాజకీయంగా వేస్తున్న అడుగులు చూస్తుంటే వచ్చేసారి పోటీకి సన్నద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత దగ్గరగా ఉండే నాయకుల్లో ఈయనొకరు. మాస్ లీడర్ గా మంచి పేరున్న శ్రీను ప్రస్తుతం వైసీపీలో బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. తన బావ బొత్స సత్యనారాయణ అడుగుజాడల్లో రాజకీయ అరంగేట్రం చేసిన చిన్న శ్రీను తనదైన శైలిలో పట్టు పెంచుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ఇప్పుడు విభజిత రాష్ట్రంలో అయినా బావ బొత్స పై స్థాయి రాజకీయాల్లో బిజీగా ఉంటే జిల్లాను మటుకు చిన్న శ్రీను చూసుకునేవారు. అలా విలక్షణ రాజకీయ నాయకుడిగా ఎదిగిన శ్రీను 2019 ఎన్నికల్లో వైసీపీ జిల్లాను స్వీప్ చేయడంలో బొత్సతో పాటు కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కూడా జిల్లాలో వైసీపీ పట్టు కోల్పోలేదంటే అటు బొత్స, ఇటు చిన్న శ్రీనుల రాజకీయ చాణక్యమనే చెబుతుంటారు. అందుకే ఇప్పుడు వారి వారసుల రాక చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న చిన్న శ్రీను బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కుమార్తె సిరి సహస్ర రాజకీయ కార్యక్రమాల్లో కనిపిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఆమె కొత్తగా తెర మీదకేం రాకపోయినా చిన్న శ్రీను సోల్జర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి గత 2 ఏళ్లుగా విజయనగరం జిల్లాలో పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుతున్నారు. చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం, ఉద్యోగ మేళాలు, హెల్త్ క్యాంప్స్ అంటూ తన యాక్టివిటీస్ తో బిజీగా ఉంటున్నారు సిరి సహస్ర. అలా ఆమె జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తుండడం, మెల్లమెల్లగా పొలిటికల్ యాక్టివిటీస్ లోనూ జోరు పెంచుతుండడం ఆసక్తి రేపుతోంది. గడిచిన ఎన్నికల్లో చిన్న శ్రీను చట్టసభకు పోటీ చేస్తే ఖాళీ అయ్యే ఆయన జడ్పీటీసీ స్థానాన్ని సిరి సహస్రనే భర్తీ చేస్తారు అన్న టాక్ అప్పట్లోనే బలంగా వినిపించింది. అయితే చిన్న శ్రీను చట్టసభకు పోటీ చేయకపోవడంతో ఆమె పొలిటికల్ ఎంట్రీకి కూడా తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి ఆమె యాక్టివ్ గా మారడంతో పొలిటికల్ ఎంట్రీపై చర్చ జోరందుకుంది. చిన్న శ్రీను వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న భీమిలి నియోజకవర్గంలో తండ్రితో కలిసే పర్యటిస్తున్న సిరి సహస్ర రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొందరంటుంటే లేదు స్థానిక ఎన్నికలతోనే ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తారని ఇంకొందరు చెప్పుకుంటున్నారు. మొత్తానికి పార్టీలో యువ జోష్ను పెంచుతోందని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ పరిణామాలు వైసీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాయా లేదా అన్నదే ఆసక్తి రేపుతోంది.